సీఎం కేసీఆర్ ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో రుణమాఫీ చేసినందుకు వికారాబాద్ జిల్లా పరిగిలోని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రుణమాఫీ చేసి రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నాడని అన్నారు। సీఎం కేసీఆర్ ఎప్పుడైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగిందన్నారు। అందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినందుకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు। రాష్ట్రమంతటా కూడా రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ మరి నిన్ననే రాత్రే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతులకు హర్షధ్వానాల మధ్యన రైతు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం మరి గత ఎన్నికల్లో సందర్భంగా రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది। దానికి అనుగుణంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా మరి రైతులను ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ₹1,00,000 రుణమాఫీని మరి ప్రకటించడం జరిగింది। దానికి అనుగుణంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని మన గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది। దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున రైతులంతా కూడా ప్రోగయ్యి వారికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల పాలాభిషేకం చేయడం జరిగింది। మరి అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి కూడా మరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా రైతులను ఆదుకోవాలన్నటువంటి ఏకైక ఆకాంక్షతోటి మరి ఈరోజు రైతు బీమా కానీ రైతు బంధు కానీ మరి నిరంతరం రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూడాలన్నటువంటి అంకుట దిశతోటి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా నిరంతరం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ నిరంతరం వారి యొక్క సేవకు అంకితమై పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వం మరి ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చిన్న స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా నిరంతరం ప్రజల సేవకై పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం। ఇలాంటి ప్రభుత్వాన్ని భవిష్యత్ లోపల కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది। మరి ప్రజలు కేవలం ఒక విపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మకుండా కష్టపడి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది। ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఎన్నో రకాలైనటువంటి చెప్పరానటువంటి వాగ్దానాలు చేయడం వాళ్ళ గత ప్రభుత్వాల లోపల కూడా ఎన్నడూ కూడా ఎలాంటి